హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. రుద్రలో ఆ చేంజ్ ఏది అని కనిపెట్టలేనిది, అసలు వస్తుంది అని కూడా తెలుసుకోలేనిది. హే, దిష్టి బొమ్మలా నిలబడి చూస్తావేంటి అంటూ చేతల్ని మెడ పట్టుకొని ముందుకు తోసి గో 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 అండ్ గెట్ హర్ అంటూ ఆర్డర్ వేసి మోకాళ్ళ మీద ఉన్న ఐరాను గెటప్ అంటూ గద్దించేసరికి స్ప్రింగ్ లా లేచి స్టిఫ్ గా నిలబడింది. రుద్ర కంఠం ఆదేశించటం లేదు, శాసిస్తోంది, గర్జిస్తోంది. సహజంగా అది మైత్రి సిచ్యువేషన్ వల్ల కలిగిన ఆవేశం అనిపిస్తోంది అక్కడున్న అందరికి. చేతన్ కూడా అదే కోపం ఆవేశంతో ఫస్ట్ మైత్రిని హాస్పిటల్ కి తీసుకువెళ్దాం, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం అని సీరియస్ అవుతూనే మైత్రిని చేతిలోకి తీసుకుని వెళ్దాం పదా అని ఐరాతో కలిసి గుమ్మల్లోకి వచ్చేసరికి రుద్ర వాయువేగంతో కిందకి వెళ్ళిపోతున్నాడు. రుద్ర స్పీడ్ కి చాలా కోపంగా ఉన్నాడు. ఈ కోపంలో వెళ్ళి వాళ్ళని నాలుగు పీకినా తప్పులేదు. మంచిగా మర్యాదగా ఇటువంటి వాళ్ళకి చెప్పడం కూడా వేస్ట్ అనుకున్న చేతన్ ఆడవాళ్ళందరినీ కూడా అదే కోపంతో చూస్తూ మీ ఇంటి పిల్లే కదా, అన్కాన్షియస్ అయ్యే వరకు కొడుతూ ఉంటే అడ్డుకోవాలన్న ఆలోచన కూడా లేదా అంటూ గట్టిగా అడిగితే ఒక్కరి నుంచి కూడా సమాధానం లేక కన్నీళ్లతో చేత కాదు అన్నట్టు తలలు దించుకుంటే ఐరా నిప్పు రవ్వల్లాంటి కళ్ళతో ఎవరికి అంత ధైర్యం లేదు, దే ఆర్ జస్ట్ మేడ్ ఫర్ సర్వీసెస్, వెళ్దాం పదా అంటూ ఐరా ముందుకు కదలడంతో మీ చేతకాని తనమే వాళ్ళని జంతువులుగా మార్చేస్తుంది, మనుషులు చచ్చిపోతున్నా మీ భయాలు దాటి బయటికి రావద్దు అంటూ కోపంగా అరిచి కిందకు వచ్చేశాడు చేతన్. ఇంటి సెంటర్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా నిలబడిపోయింది ఐరా, పెళ్లి మండపం మధ్యలో ఉన్న రుద్రను చూస్తూ. ఐరా వెనకనే నిమిషాల డిస్టెన్స్ తో కిందకి వచ్చిన చేతన్ వై ఆర్ యు స్టాండింగ్ హియర్ పదా అంటూ వెయిట్ మోస్తున్న విసుగుతో గట్టిగానే చెప్తే ట్రాన్స్ లో ఉన్నట్టే సంథింగ్ ఈస్ నాట్ గుడ్ అంటూ స్ట్రెస్ చేసి చెప్తున్న ఐరా హ్యాండ్ రైజ్ చేసి రుద్ర వైపు పాయింట్ చేసింది. వేటకు ముందు తనని తాను సిద్ధం చేసుకుంటున్న వేటగాడిలా బలంగా బరువుగా దీర్ఘంగా ఊపిరి తీసుకుంటున్న రుద్ర ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం మండపానికి ఒక పక్కగా ఉన్న ఐరా చేతనికి స్పష్టంగా వినిపిస్తూ ఉంటే వాళ్ళు నిలబడిన ప్లేస్ కి మండపానికి మధ్యలో నేల మీద ఉంది రుద్ర ఒంటి మీద సూట్. షర్ట్ పట్టుకొని పీకేస్తూ ఎటూ కదలకుండా ఉన్న రుద్రది సాధారణమైన ఆవేశం కాదు, ఇంకేదో అని సెన్స్ చేస్తున్న చేతన్ సడన్ గా ఏమైంది అని ప్రశ్నిస్తూనే మైత్రిని ఒక పక్కగా ఉన్న సోఫాలో పడుకోబెడితే డోంట్ నో బట్ దిస్ ఈస్ నాట్ గుడ్ అంటూనే ముందుకు అడిగి వేస్తున్న ఐరా హ్యాండ్ పట్టుకుని వెనక్కి లాగి మైత్రి దగ్గరుండు అంటూ రుద్ర దగ్గరికి వెళ్ళాడు చేతన్. శరీరం మీద వీన్స్ అన్ని దారం వేసి లాగినట్టు పచ్చగా పొంగి కనిపిస్తూ ఉంటే ఫుల్లంతా చెమట. ముఖ కవళికలలో అంతకు ముందు వరకు ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు. రుద్ర, వాట్ హ్యాపెన్ టు యూ, ఆర్ యూ ఆల్ రైట్ అని అడుగుతూ షర్ట్ ని పీకేస్తున్న రుద్ర హ్యాండ్ పట్టుకున్నాడు చేతన్. ఇక్కడ ఇంటి బయట మగవాళ్ళ చర్చ, అవమానంతో వాలిపోయిన తలలు, ఓటమితో ఆక్రోశిస్తున్న గుండెలతో వాడు తెలివిగా మనల్ని ఎదుర్కొన్నాడు అని ఒకరంటుంటే ఇంటి ఆడవాళ్ల ముందు చేతకాని వాళ్ళలా మిగిలిపోతాం, పాపాయిని వాడితో వదిలేస్తే అని అంటున్నారు మరొకరు. ఇప్పుడు పాపాయిని వదలకపోతే మన బతుకులకి అడ్రస్ మిగలదు, ఏ పని లేక సంపాదన లేక వ్యాపారాలన్నీ పోగొట్టుకుని నిజంగానే ఆడవాళ్ల ముందు ఆడంగెద వల్ల నిలబడతాం. నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇంతవరకు దేనికనేది కూడా చెప్పలేదు. దుబాయ్లో అరెస్ట్ అంటే చిన్న విషయం కాదు, చివరికి మనిషి మాయమైనా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అని ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే నువ్వు చెప్పు బాపు అని రుద్ర వదిలేసి వెళ్ళిన కుర్చీ వైపే చూస్తూ అడిగాడు జశ్వంత్. వేటాడే సింహం ముందుగా ఒక అడుగు వెనక్కి తీసుకుంటుంది, అది ఓడిపోవటం కాదు, తాన అవకాశం కోసం ఎదురు చూడటం. హద్దును చూసి కొడదాం, ఒకే ఒక్క దెబ్బ, ప్రాణభయంతో వాడు అల్లాడిపోవాలి, ఇక తర్వాత మనల్ని చూడాలన్నా భయపడేలా కొట్టాలి అంటూ ఉపదేశించిన బాపు ఎడమకాలు అదే కుర్చీ మీద ఉంటే ఆ నిమిషం ఏ ఒక్కరికి ఇష్టం లేదు రుద్ర ముందు తల వంచటం. అయినా సరే రుద్ర చెప్పినట్టు చేయడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితికి అందరినీ ఓసారి చూసి లోపలికి నడిచాడు జశ్వంత్ చంద్రన్. బాపు తర్వాత ఆ స్థానంలో నడిచిన జశ్వంత్ చంద్రన్ని మిగతా వాళ్ళంతా కూడా అనుసరించారు.
నిప్పు కట్టెల్లా బగ్గుమంటోంది రుద్ర శరీరం. చేతన్ పట్టుకోవడంతో కళ్ళు తెరిచిన రుద్ర ఊపిరి అసాధారణంగా ఉంటే, నల్లటి గుడ్డు చుట్టూతా రక్తం గూడు కట్టినట్టు ఎర్రగా మారిపోయి ఉంటే, రుద్ర కళ్ళను చూస్తూనే బెదిరి అడుగు వెనక్కి తీసుకున్న చేతన్, రుద్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్రాబ్లం క్లియర్ అయింది, మనం వెళ్ళిపోదాం అని చెప్తూనే తన వెన్ను మీదుగా వేళ్లతో ఐరాకి సిగ్నల్ ఇస్తున్నాడు చేతన్. ఆడవాళ్ళందరూ మెట్ల గుండా కిందకి వచ్చి మగవాళ్ళిచ్చిన శిక్షకి వాళ్ళ అభిమానాన్ని, అనురాగాన్ని కూడా చంపుకొని బండరాల్లా మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు గుండె ద్రవిస్తున్న కన్నీటితో మైత్రి చుట్టూ చేరారు. చేతన్ అడిగిన దానికి రుద్ర నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. ఛాతీ మీద ఉన్న షర్ట్ బిగించి బర్రన లాగడమే వెన్ను మీద ఉన్న సెకండ్ పార్ట్ నేలకు చేరితే, చేతిలోకి అతుక్కుని ఉన్న క్లాత్స్ నెమ్మదిగా కిందకి జారుతోంది. రుద్ర బలంగా తీసుకుంటున్న బ్రీతింగ్ సెన్సేషన్ కి, ఏ ఆచ్ఛాదనం లేని శరీరం మీద పొంగి పడుతున్న హార్ట్ వైబ్రేషన్స్ కళ్లకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, అతని ఊపిరిలోని వేడి భయం పుట్టిస్తోంది. ఆ క్షణం రుద్ర మనిషిలా కాదు, ఆహారం కోసం వెతికే సింహంలా, వేటాడటానికి సిద్ధమైన ఒక యానిమల్లా మారిపోయాడు. చేతన్ ఇంకా ఐరా ఇద్దరికి సిద్ధార్థ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల రుద్ర కండిషన్ అబ్నార్మల్ అని తెలుస్తూ ఉంటే, హైడ్ అని అరుస్తూనే చేతన్ ముందుకి స్టెప్ తీసుకున్నాడు రుద్రను ఆపటానికి. గో ఇన్సైడ్, మీరెవరు ఇక్కడ ఉండొద్దు, లోపలికి వెళ్ళిపోండి అని ఆడవాళ్ళందరినీ తోసేస్తూ, వెళ్ళిపోండి అని అరుస్తూనే డెకరేషన్ కోసం స్తంభాలకు కట్టిన క్లాత్ పీకేసి మైత్రి మీద కప్పుతోంది ఐరా. తనని పట్టుకుని లోపలికి తీసుకువెళ్లేంత టైం లేక, ఆ బీస్ట్ కంటికి మైత్రి కనపడకుండా చేస్తే చాలు అనుకొని ఆ పరద కదలకుండా పూలదండలు బరువు పడేస్తూ, గో ఇన్సైడ్ అని గొంతులు చించుకొని మిగతా వారి మీద అరుస్తోంది ఐరా. అటు మండపం మీద రుద్ర చేతన్ ఇద్దరి మధ్య జరుగుతున్న గలాట, ఇటు ఐరా ఇన్స్ట్రక్షన్స్ క్షణంలో మారిపోయిన పరిస్థితికి అయోమయంలో పడ్డ ఆడవాళ్లతో, వెళ్ళిపోండి, ఇక్కడుంటే ప్రాణాలు పోతాయి అంటూ పిల్లల్నెత్తుకుని పెద్దవాళ్ళ చేతులకిస్తూ, ఆడవాళ్ళని వేటాడే రాక్షసులు, జస్ట్ గో ఇన్సైడ్, సేవ్ యువర్ సెల్ఫ్ అంటూ ఐరా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడమే భయంతో గదిలోకి పరుగులు పెట్టారు. నువ్వు కూడా రా అంటూ కౌముదిని ఐరా చెయ్యి పట్టుకుంటే, మైత్రిని వదిలేసి వెళ్ళలేక, నాకేం కాదు, మీరు వెళ్ళిపోండి అంటూ తోసేసి మైత్రిని పడుకోబెట్టిన అదే సోఫా వెనక్కి వెళ్ళింది ఐరా. అప్పటికి ఆలస్యం అయిపోవడంతో రుద్ర రాక్షస బలం ముందు నిలవలేకపోయాడు చేతన్. మానవ ప్రయత్నం విఫలమయ్యి చేతన్ మెడ పట్టుకుని మండపం స్తంభానికి గుద్ది కిందకు తోసేసి మండపం దిగుతున్న రుద్ర కంటిలో మొదటిగా పడింది చివరిగా వెళ్తున్న కౌముది గారు. పెళ్లి కోసం కట్టుకున్న కొత్త బట్టల్లో ఉంటే ఇంకొక్క 4 అడుగుల్లో గదిలోకి వెళ్లిపోతుంది అనగా, ఆమె మెడ పట్టుకుని వెనక్కి లాగి అదే ఫోర్స్ తో నేల మీద గిరాటు వేసిన రుద్ర చేతిలో కౌముది గారి చీర చిక్కుకుపోయింది. నేల మీదకు వచ్చి పడ్డా ఆవిడ అర్ధనగ్నంగా మారిపోతే, ఆమెను అలా చూస్తున్న రుద్రలోని మృగం మరింత ఉత్సాహంగా మారిపోయింది. రుద్ర కంటి చూపు, రుద్ర నవ్వుకి, హతమా అంటూ ఐరా ముందుకు వస్తూ ఉంటే, స్టేడేర్ అంటూ అరుస్తున్న చేతన్ రుద్రను అడ్డుకోవడానికి మళ్లీ ఉరికాడు. గుండెకి చేతులు అడ్డు వేసుకుని క్షణంలో నేలకి తిరిగి శరీరాన్ని దాచుకుంటున్న కౌముది గారు భయంతో గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటే, ఆవిడ గొంతు విని మిగతా ఆడవాళ్లు పిల్లలని లోపలుంచి బయటకొస్తూ ఉన్నారు. వాస్తవం తెలియని వారి అమాయకత్వంతో ఆకలితో వేటాడి సింహం చుట్టూ చేరిన లేడి పిల్లలా మారిపోతే, వాళ్ళందరినీ చూస్తున్న చేతనికి ఇక మైండ్ పనిచేయలేదు. చుట్టూ ఇంతమంది ఉంటే ఒక్కడే ఎంతవరకు ఆపగలడు? వాయువేగంతో కౌముది గారి రెక్క పట్టుకుని లేపుతున్న రుద్ర కంటి ముందు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు ఆడవాళ్లు. సుమారుగా 60 పైచిలుకున్న ఉమ్మడి కుటుంబం. పిల్లలను తీసేస్తే పని వాళ్లతో కలిపి 25 పైనే ఉన్న ఆడవాళ్లతో, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్స్, లోపలికి పోమని చెప్పానా అని అరుస్తూ సోఫా చాటు నుండి బయటకు వచ్చింది ఐరా. రుద్ర కోసం లోపలికి వచ్చిన జశ్వంత్ ఇంకా మిగతా వారు అక్కడ సిచ్యువేషన్ చూస్తూ శీలలైపోతే, అర్ధనగ్నంగా కౌముదిని నేల మీద పడి ఉంటే, ఆవిడికి ఎదురుగా కొట్టుకోవడంతో పడిన పసుపు కుంకుమతో నిండిపోయిన రుద్ర షర్ట్ లేకుండా ఉంటే, అదే పసుపు కుంకుమతో నిండి అతన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు చేతన్. మరొక పక్క ఐరా అరుస్తూ ఉంటే భయపడుతున్న ఆడవాళ్లు ఆ పక్కగా ధ్వంసమైన కళ్యాణ మండపం. ఏం జరుగుతోంది అని ఇల్లు దద్దరిల్లేలా అరుస్తున్న జశ్వంత్ చాలా వేగంగా కౌముది వైపు పరుగులు పెడితే, వెర్రెత్తున్న వేడి కళ్ల ముందు రంగురంగుల సీతాకోక చిలుకలు కనిపిస్తూ ఉంటే, విసిగిస్తున్న కౌముది రెక్క విరిచిన రుద్ర సీతాకోక చిలుకల గుంపు మీద కురికాడు. చేతన్ రుద్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, జశ్వంత్ వచ్చి లేవదీయడంతో భయంతో ఆయన చుట్టేసుకుని గుక్క పెడుతోంది కౌముదిని.
రుద్ర వదిలేసిన చీర తీసుకొచ్చి మేనత్త చుట్టూతా కప్పుతూ, ప్లీజ్ అత్తమ్మ ఇప్పుడు నడవలేదు, లోపలికి తీసుకువెళ్ళండి అంటూ ఐరా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మరిగిపోతున్న రక్తంతో చుట్టూ చూస్తున్నాడు జశ్వంత్. భయంతో బెంబేలెత్తిపోతూ తలో దిక్కుకు ఉరుకుతున్న ఆడవాళ్లలో చేతికి దొరికిన వాళ్ళని ఎత్తుకుపోయి అనుభవించడానికి చూస్తున్నాడు రుద్ర. అక్కడ పరిస్థితికి అందరికీ పిచ్చెత్తిపోతూ ఉంటే తమ భార్యలను, బిడ్డలను, కోడళ్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మగవాళ్ళంతా. ఒకళ్ళు తప్పితే మరొకళ్ళు. పని వాళ్ళైతే ఏమిటి, వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కదా. తమ ఇంట్లో వాళ్ళ మీద అఘాయిత్యం జరిగితే తమకే కదా పరువు చేటు అనుకున్న మగవాళ్ళు అయిన వాళ్ళతో పాటు పని వాళ్ళని కూడా తప్పించడం నిజంగా ఒక యుద్ధం చేస్తున్నట్టే ఉంది మగవాళ్ళందరికీ. చంపేయండి వాణ్ణి అని ఒళ్ళు మరిచిన వెర్రి ఆవేశంతో కూర్చున్న చోటు నుండే అరుస్తున్న జశ్వంత్ చెంప చెల్లుమంది. మగవాళ్ళేగా మీరు, ఏం వాడిని ఆపడం చేత కదా? వాడి ఇంటికి వస్తేనే మీ బతుకులు బస్టాండ్ అయ్యాయి. ఇక వాడిని చంపితే ఏమవుతుందో తెలుసా? నువ్వు చెప్పినంత ఈజీ కాదు చంపటం. ఆడవాళ్ళని కొట్టడంలో, హింసించడం చూపించే మగతనమేదో వాడిని ఆపటంలో చూపించండి అంటూ ఐరా జశ్వంత్ అహాన్ని రెచ్చగొడితే తల్లి కోసం వచ్చిన బాలచంద్రన్ తండ్రిని కొట్టడంతో రెచ్చిపోయి ఐరా రెక్క పట్టుకుని పైకి గుంజి, మా నాన్ననే కొడతావా అంటూ వెర్రెత్తి అరుస్తూ ఉంటే వాడిని కూడా ఒక్కటి పీకింది ఐరా. ఇప్పటి వరకు సరైన మగాడు ఎదురుపడక మీరందరూ ఆడవాళ్ళ మీద మీ బలాన్ని చూపించారు. వాడు మగాడు, రాక్షసుడు, దున్నపోతులా ఇంతింత బాడీలు పెంచారు కదా, వాడిని ఆపి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటా మీరందరూ మగాళ్ళని. బెడ్రూమ్ లో పెళ్ళాల దగ్గర కాదు, మగాళ్ళ దగ్గర కూడా మీ మగతనం పనిచేస్తుంది అంటూ కరెక్ట్ గా ఎక్కడ దించాలో అక్కడ దించితే వాణ్ణి ఆపాలి, అంతే కదా అని ఎగరేసుకుంటూ బయటికి పోయాడు బాలచంద్రన్. వయసులో ఉన్న నలుగురు పట్టుకుని రుద్రను నేల మీద పడేస్తే మీదెక్కి అతని చెంపలు వాయిస్తూ, రుద్ర, ఫోకస్ ఆన్ యూ, యు ఆర్ నాట్ ఎ బీస్ట్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఆ బీస్ట్ లోపలున్న రుద్రను మేల్కొల్పడానికి ట్రై చేస్తున్నాడు చేతన్. అగ్ని సెగలను తలపిస్తున్న ఊపిరితో ఊగిపోతున్న రుద్ర మాత్రం ఏది వినిపించుకోకుండా కేవలం విడిపించుకోవడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉన్నాడు. మామూలుగానే 6 అడుగుల పైనే ఉండే ఆజానుబాహుడు, కండబలం, పిక్కబలం దండిగా ఉన్న బలశాలి. ఇక ఇప్పుడు అతనిలోని మృగం మేల్కొని విధ్వంసం సృష్టిస్తూ ఉంటే బలంగా కనిపిస్తున్నంత మాత్రాన కుస్తీలు పట్టేవారు కాదు కదా సాదా సీదా కుటుంబ పోషకులు. భార్య, పిల్లలు అనే బలహీనతతో అలసిపోతున్న వారికి రుద్రను ఆపటం సాధ్యం కావటం లేదు. కౌముదిరిగానే ఎత్తుకొని వంటగది వైపు తీసుకెళ్లి గోడవారుగా దించి భయంతో వణికిపోతున్న ఆవిడ తల మీద చేతి నుంచి, ఏం చేయాలి అని ఐరాను ప్రశ్నించిన జశ్వంత్ లో మగాణ్ణి అన్న అహం కన్నా భర్తని అన్న బాధ్యత కళ్ళు తెరిచింది. మీరు ఫిజికల్ గా హార్మ్ చేస్తే రెచ్చిపోతాడు, చాలా డ్యామేజ్ అవుతుంది, అందరూ హర్ట్ అవుతారు, ఫస్ట్ ఆడవాళ్ళు కనపడకూడదు అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే జశ్వంత్ వెనక పరుగులు పెడుతోంది ఐరా. ఇంటి నడి మధ్యలోకి రావడమే, చూడండి అని అందరూ ఆలకించేలా గొంతు చించుకొని అరిచిన జశ్వంత్, ముందుగా ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి, వాడి కంటికి ఒక్కరు కూడా కనిపించడానికి వీల్లేదు అంటూ ఆదేశిస్తే స్తంభాల చాటు, ఫర్నిచర్ చాటు అవకాశం ఉన్న చోట తమను తాము దాచుకుంటున్న ఆడవాళ్లలో ఒకరిద్దరు గాయపడినా కూడా అందరినీ వేగంగా గదుల్లోకి తోసేస్తూ ఉంటే వెళ్ళగలిగిన వాళ్ళు పరుగులు పెడుతున్నారు. పిలవందే ఇంటి లోపలికి రాని పహిల్వాన్లు ఎగురుకుంటూ వెళ్లి ఆవేశంగా వాళ్ళని వెంట పెట్టుకొచ్చిన బాలచంద్రన్ వాళ్ళకు రుద్రను పట్టుకోమని బంధించమని ఆర్డర్ వేయడమే, నువ్వు కూడా లోపలికి పో, వాడి సంగతి మేం చూసుకుంటాం అంటూ ఐరా మీద అరిచారు జశ్వంత్. ఐఎమ్ ఏ డాక్టర్, నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్తూ గందరగోళంలో ఎక్కడో పడిపోయినా తన ఫోన్ వెతుక్కొని శిఖర్ కి ఫోన్ చేసింది ఐరా. కాలేజ్ కి రెడీ అవుతున్న శిఖర్ రుద్ర నుంచి ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఐరా నెంబర్ కనిపిస్తూ ఉంటే స్టార్ట్ అయినట్టున్నారు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు శిఖర్. ఆ బీస్ నార్మల్ చేసే వే చెప్పండి డాక్టర్ శిఖర్ అంటూ డైరెక్ట్ గా ప్రశ్నించిన ఐరా గొంతులోని కంగారికి, హూ ఇస్ దట్ బీస్ట్ అని సీరియస్ గా అరిచాడు శిఖర్. ఇంట్లోని మగవాళ్ళు ఇంకా బలవంతులైన పహిల్వాన్లు వచ్చి ఒకేసారి రుద్ర మీద పడడంతో నేలకి వేసి తిప్పి బలంగా నొక్కి పెడితే విడిపించుకోవడానికి పెనుగులాడుతున్న రుద్ర బలం అందరికీ దడ పుట్టిస్తూ అతని అరుపులతో ఇల్లంతా దత్తరిల్లిపోతోంది. వాడి తలకెక్కిన మదం తగ్గే వరకు అలాగే బంధించండి అంటూ అరుస్తున్న జశ్వంత్ని భార్యను ఆ స్థితిలో ఆ విధంగా చూసి అణిచిపెట్టలేని ఆక్రోశం. అందరి మధ్య యుద్ధంలా జరుగుతున్న పెనుగులాట అటు శిఖర్కి కూడా వినిపిస్తూ ఉంటే, వింటున్నారు కదా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, ఇమ్మీడియట్ గా
నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి. ఎక్కువసేపు ఎవరు హ్యాండిల్ చేయలేరు. ఆ బీస్ట్ కి కూడా అది సేఫ్ కాదు అని ఐరా కంగారు పడుతూ ఉంటే రుద్ర పాకెట్ లో సెడేషన్ డోస్ ఉంది. ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయి. బట్ బీ కేర్ఫుల్. అది ఇంజెక్ట్ చేశాక రుద్రలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే ఫాస్ట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. బీ అలర్ట్. నేను కూడా స్టార్ట్ అవుతాను అంటూ సిక్క చెప్తూ ఉంటే నో నీడ్, నీకు చెప్పే వరకు కదలొద్దు అని ఫోన్ వదిలేసిన ఐరా ఫాస్ట్ గా రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర పాకెట్ లో ఉన్న ఇంజెక్షన్ కోసం పహిల్వాన్ల మధ్యలో నుంచి దూరిపోతూ కష్ట కష్టాలు పడుతోంది. మెంటల్, ఫీజులు కొట్టేశాయా? ఇక్కడ మేము చేస్తున్నదేంటి, నువ్వు ఇరుక్కుంటున్నదేంటి అంటూ చేతనికి తిక్కరేగి అచ్చ తెలుగులో అరుస్తూ ఉంటే పోరుకి పోటెత్తుతున్న ఆ పోతును నేలకి నొక్కి పెట్టి కదలకుండా మెదలకుండా అణిచి పెడుతున్నారు అక్కడున్న మగాళ్ళందరూ. వాళ్ళ కష్టం తెలిసిందే కనుక సీరియస్ అవ్వకుండా మ్యాటర్ చెప్పి ఆ సైడ్ పాకెట్ లో వెతుకు అంటూ ఐరా ఆర్డర్ వేస్తే తను పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల రుద్ర కోసం ఆత్రపడుతూ ఉంటే అసూయపడుతున్న బాలచంద్రన్ వాడికి ఎటువంటి ఇంజెక్షన్ వేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి అంటూ ధ్వజమెత్తాడు. గోబ గుయ్యమనేలా తలకెక్కిన మత్తు దిగేలా బాలచంద్రన్ శర్వాణి పట్టుకుని వరుస పెట్టి చంపలకు పీకిన ఐరా హీఈస్ ఎ పేషెంట్. ఎక్కువసేపు ఇలాగే వదిలేస్తే నరాలు చిట్లి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి మనిషి చచ్చిపోతాడు. ఒక డాక్టర్ ముందు ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు అని ఫైర్ అవుతూ ఉంటే ఇటేమీ లేదు అటు అంటూ ఆ గోలకి తగ్గట్టు అరిచి అడుగుతున్నాడు చేతన్. లేదు అని చెప్తూనే ఆ గుంపు నుండి బయటకు రావడానికి ట్రై చేస్తున్న ఐరాను ఫోర్స్ గా లాగి దూరంగా తోసేసి మా ఇంటి ఆడవాళ్ళను ముట్టుకున్న వీడు చచ్చిపోవాలి, మీరు ఏ మందు ఇవ్వడానికి వీల్లేదు అని అరుస్తూ వాళ్ళిద్దరిని పక్కకు లాగేయండి, వీడు చావాలి అంటూ వీరంగా వేస్తున్నాడు పెద్దలుడు. ఇటు సైడ్ చేతన్ని కూడా రుద్ర నుంచి లాగి దూరం తోసేస్తే మూర్ఖంగా ఆలోచించకండి, రుద్రకి ఏమైనా అయితే మీ ఫ్యామిలీ మొత్తం లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి. ఒక పేషెంట్ ని ట్రీట్ చేయకుండా డాక్టర్స్ ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని రెండింతల ఫోర్స్ తో పట్టుకున్న వాళ్ళ నుండి విడిపించుకుంటూ చేతను హెచ్చరిస్తూ ఉంటే పహిల్ వాళ్ళు రుద్ర మీద బలవంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆర్గ్యూ చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఐరాన్ని పట్టుకుంటే తోడి కోడళ్ళందరూ కలిసి చేతన్ని కట్టడి చేస్తున్నారు. క్షణాలు పరిగెడుతున్నాయి. అంత భయంకరమైన గందరగోళంలో కూడా స్టార్టింగ్ లో మండపం దగ్గర పడిపోయిన రుద్ర కోట్ గురించి ఐరాకి గుర్తుకు రావడంతో తన దగ్గరున్న సెడేషన్ ఇంజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు అని కన్ఫర్మ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆ కోట్లో ఉందా, బయటపడిందా అని ప్రశ్నించుకుంటున్న ఐరా కళ్ళతోనే మండపం దగ్గర ప్లేస్ మొత్తం జల్లెడ పడుతోంది. కావాలని మీ ఆడవాళ్ళని టచ్ చేయలేదు, ఇట్స్ అన్కంట్రోలబుల్ ఎమోషన్. అతని శరీరంలో ప్రతి అణువు ఆవేశంతో రగిలిపోతుంది. మీ పర్సనల్ టార్గెట్స్ కి రుద్ర ప్రాణం రిస్క్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందంటే దేశం మొత్తం మిమ్మల్ని దోషులుగా చూస్తుంది అంటూ గొంతు చించుకొని వదలమని అర్థిస్తున్నాడు చేతన్. దేశం కాని దేశం నుంచి వచ్చిన ఐరా చేతన్ డాక్టర్స్, దేశమంతా తెలిసిన ఐకానిక్ ఫేస్ రుద్ర. తెలిసి ట్రీట్మెంట్ అడ్డుకుంటే ఎటువంటి ప్రయత్నాలు చేసినా తప్పించుకునే అవకాశం లేదు అని అర్థమవుతూ ఉంటే ఏ యాంగిల్లోనూ అవకాశం లేని మన ప్రతీకారానికి వదిలేయండి అంటూ చేసిన బాపు తీర్మానంతో వదిలేశారు. అంతే, పరుగున మండపం వైపుకు వెళ్తూ పాకెట్లో లేకపోతే ఖచ్చితంగా ఇక్కడే పడిపోయి ఉండాలి, ఫైండ్ ఇట్ అని అరుస్తూ ధ్వంసమైన మండపం దగ్గర చిందరవందరగా పడిపోయి ఉన్న అన్ని వస్తువులను ఫాస్ట్ గా జల్లెడ పడుతున్నారు ఐరా ఇంకా చేతన్. ప్లీజ్ హెల్ప్ చేయండి, ఇంజెక్షన్ లానే ఉంటుంది, మీరు కూడా వెతకండి అంటూ తమ మీద కోపాలతో రగిలిపోతున్న ఫ్యామిలీ మెంబర్స్ ని చేతన్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే బాపు రెస్పాండ్ అవ్వలేదు. లేట్ చేస్తే తమ పీకలకు చుట్టుకునే ప్రాబ్లం కనుక కుర్ర బ్యాచ్ మొత్తం కదిలారు. ఒకటా రెండా పెళ్లి కోసం ఎన్ని చేశారు. నేల కూలిపోయిన మండపం, విరిగిన వస్తువులు, పూజా సామాగ్రి, పువ్వులు, పండ్లు మొత్తం చెల్లెడ పడుతూ ఉంటే బాలచంద్ర చేతికి విరిగిన మండపం చెక్కల కింద దొరికింది ఇంజెక్షన్. ఇదేనా అని అడగడమే రివ్వున వెళ్లి చేతిలోకి తీసుకున్న ఐరా అంతే వేగంగా రుద్ర దగ్గరికి ఉరికిన చేతన్ సూది దించడానికి వీలుగా అతని వెన్ను మీదెక్కి మెడని బలంగా బంధించాడు. క్షణంలో సెడేషన్ రుద్ర మెడ నరాల్లోకి ఐరా దించేస్తే ఒక పురుడు పోసుకున్న చోటే పూర్తయిపోయింది. మరి ఆ ఇంజెక్షన్ తో రుద్ర పరిస్థితి ఎలా మారబోతోంది? శిఖర్ స్టార్ట్ అయ్యి రుద్ర దగ్గరికి వస్తాడా? రుద్ర పరిస్థితిని లైవ్ లో చూసిన చేతన్ ఐరా ఈ కేసుని డీల్ చేయడానికి ఒప్పుకుంటాడా? మైత్రిని అక్కడి నుంచి తీసుకువెళ్ళగలుగుతారా? మైత్రి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి.
అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.